మరి టూరిజం మార్కెట్ లో తీసుకొచ్చారు. మనది ఆల్రెడీ ముందే చెప్పుకున్నాము, మన బోర్డ్ మై ట్రిప్ అయినా మై టేకింగ్ అయినా మన కంపెనీ ఒక టూరిజం బేస్డ్ కంపెనీ అని. మన కంపెనీలో ఉన్న టూరిజం ప్యాకేజ్ ఏంటంటే, ముందుగా మన కంపెనీ వచ్చిందే థాయిలాండ్ ప్యాకేజ్ తో. లీడర్స్ మీకు ముందుగానే చెప్పాను, 100% మన కంపెనీ వర్కింగ్ ప్లాన్. మనం ఏదైనా సరే ఇక్కడ పెట్టుబడి పెట్టించము. ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇప్పిస్తాము. ఆ ప్యాకేజ్ ఇప్పిస్తే మన కంపెనీ ఎట్లా ప్యాకేజ్ ఇప్పిస్తాము? డాలర్లలో ప్యాకేజ్ ఇప్పిస్తాము. మనకు కంపెనీ మనకు ఏదైతే రెఫరల్ చేస్తామో మనకు డాలర్లలోనే ఇన్కమ్ ఇస్తుంది. మరి ఈ థాయిలాండ్ టూరిజం ప్యాకేజ్ కు ఎంత అని కనుక చూస్తే మీకు $149 లీడర్. మరి ఈ $149 కి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మనకు 5 డిఎంసీస్ ఇస్తారు. మరి ఈ 5 డిఎంసీస్ అనేది మనము నెక్స్ట్ స్లైడ్ లో ఫైనాన్షియల్ బెనిఫిట్ లో తెలుసుకుంటాము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. $149 తో థాయిలాండ్ బుక్ చేసుకుంటే మనకు 5 డిఎంసీలు వస్తాయి. మరి ఈ $149 కి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మనం ముందే చెప్పుకున్నాము, 100% వర్కింగ్ ప్లాన్. మనము ఏదైతే పేమెంట్ ఉందో దానికి ముందే మనకి ఏమి ఇస్తాడని తెలుసుకోవాలి. ఈ $149 కి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 4 nights 5 days లీడర్స్. 4 nights 5 days కోసం 1 person వెళ్తాడు. ఎక్కడికి? థాయిలాండ్కి వెళ్తాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ మనవే. ఇది ఏదైతే ఉందో $149 ప్యాకేజు. ఈ $149 కి 4 nights 5 days కోసం 1 person వెళ్తాడు. మరి అక్కడ మనకి ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయంటే, మీకు 3 nights ఏమో పటాయాలో ఉంచుతారు, 1 night వచ్చి బ్యాంకాక్ లో ఉంటాం. మరి ఎక్కడ ఉంచుతారంటే 3 స్టార్ హోటల్లో ఉంచుతారు. మన కంపెనీకి అక్కడ హోటల్ ఉంది, 3 స్టార్ హోటల్. ఆ 3 స్టార్ హోటల్లో ఉంటాము. డైలీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ఇస్తారు. మీకు వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు. చెక్ ఇన్ టైము జనరల్ గా ఆఫ్టర్ 12 అనుకుంటది. మరి ఎప్పుడైతే ఈ 3 nights పటాయాలో ఉంటామో దానిలో 1 full day కోరల్ ఐలాండ్కి వెళ్తాము. అక్కడ వెళ్ళినప్పుడు పొద్దున టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ హాఫ్ డే వచ్చి పటాయా సిటీ టూర్ కూడా మనకు కంపెనీ వెహికల్ లో తిప్పడం జరుగుతుంది. ఇక్కడ 3-way పికప్ డ్రాప్ అంటే, మీరు బ్యాంకాక్ లో దిగుతారు, బ్యాంకాక్ లో పికప్ చేసుకుంటుంది కంపెనీ, మనల్ని పటాయా తీసుకెళ్తుంది. మళ్ళీ పటాయాలో 3 nights తర్వాత మళ్ళీ బ్యాంకాక్ తీసుకొస్తుంది. బ్యాంకాక్ లో 1 night ఉంటాము. మళ్ళీ 1 night తర్వాత మళ్ళీ మనల్ని ఎయిర్పోర్ట్ లో దింపే వరకు కూడా ఈ 3-way పికప్ అండ్ డ్రాప్ మన ఈ ప్యాకేజ్ లోనే. మరి పికప్ అండ్ డ్రాప్ కావాలంటే మినిమం ఇక్కడ 6 members ఉన్నారు. మీరు 4 members ఉన్నా సరే పికప్ అండ్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీస్ అయితే ఉంటే మనకు అవి ఆటోమేటిక్ గా మన పర్సనల్ గా పెట్టుకోవాల్సిందే. మరి నెక్స్ట్ కనుక చూస్తే మనకు గోవా టూర్ ప్యాకేజ్. మరి గోవా టూర్ ప్యాకేజ్ కనుక చూసుకున్నట్టయితే మనకు సేమ్ $149 కే లీడర్స్. ఏంటి? $149 కే మనకు 2 డిఎంసీస్ వస్తాయి లీడర్స్. మరి 149 కు 2 డిఎంసీ. మరి అక్కడేమో 5 డిఎంసీలు, ఇక్కడేమో 2 డిఎంసీలు. ఏంటంటే లీడర్స్ ఇక్కడ మరి ఈ $149 కి డొమెస్టిక్ లో 3 nights 4 days కోసం 2 persons వెళ్తారు. ఇంటర్నేషనల్ ఏమో 1 person వెళ్తాడు, డొమెస్టిక్ లో అయితేనేమో 2 persons వెళ్తారు. ఇక్కడ కూడా మనకు రాను పోను ఖర్చులు మనవే. మనం ఫ్లైట్ లో పోతామా, బస్సులో పోతామా, ట్రైన్ లో పోతామా, మన ఇంట్రెస్ట్ ఎక్కడైతే. మీరు కనుక 4 members మినిమం ఉంటే మీరు ఎక్కడ దిగితే, ఎయిర్పోర్ట్ లో దిగినా, బస్ స్టాండ్ లో దిగినా, రైల్వే స్టేషన్ లో దిగినా కంపెనీ వెహికల్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటది. మీకు ఈ 2 members కి ట్విన్ షేరింగ్ లో రూమ్ ఇస్తుంది. మీకు 3 nights అకామిడేషన్ ఇన్ 3 స్టార్ హోటల్లో మీకు అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. పికప్ డ్రాప్ బోత్ వే ఉంటుంది. మీకు మినిమం 4 members ఉండాలి. మరి ఇక్కడ కూడా డైలీ బఫెట్ లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 full day సైట్ సీయింగ్ ఉంటుంది ఏసీ వెహికల్ లో. ఓ రోజేమో నార్త్ గోవా, ఓ రోజేమో సౌత్ గోవా ఇవ్వడం జరుగుతుంది. కాంప్లిమెంటరీ గా మన కంపెనీలో ఏదైతే ఉందో అక్కడ రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డొమెస్టిక్ లో ఏంటి $149 కి 2 డిఎంసీ. మరి నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ దుబాయ్ టూర్ ప్యాకేజ్. మనం ఈ దుబాయ్ టూర్ ప్యాకేజ్ కనుక బుక్ చేసుకోవాలంటే
$299 లీడర్స్. ఈ $299 కు మనకు వచ్చేది 5 డిఎంసి. మరి ఈ $299 లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 4 నైట్స్ 5 డేస్ కోసం 1 పర్సన్ వెళ్తాడు. దుబాయ్ టూర్ కి ఎన్ని రోజులకు 4 నైట్స్ 5 డేస్ కోసం 1 పర్సన్ వెళ్తాడు $299 లో. ఇక్కడ కూడా మీకు రాను పోను ఫ్లైట్ ఛార్జెస్ మనవే, ప్లస్ విజా ఛార్జెస్ కూడా మనవే లీడర్స్ గమనించాలి. ఇది ఓన్లీ ప్యాకేజ్ మాత్రమే. డే 1 లో ఇక్కడ మనకు దుబాయ్ లో డే 1 కి వచ్చేసరికి మీకు 2 o'clock చెక్ ఇన్ అవుతాము. మీకు 6 కు మెరీనా డూ బ్రీజ్ అని క్రూజ్ లో మీకు డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. డే 2 వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత డిజర్ట్ సఫారీ అని దాంట్లో సఫారీ ఉంటుంది. అక్కడే మీకు గానా బజానా డిన్నర్ కూడా అక్కడే ఉంటుంది. డే 3కి వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత దుబాయ్ సిటీ టూర్ అండ్ ఇండియన్ రెస్టారెంట్ లో మీకు భోజనం ఉంటుంది. డే 4కి వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనకు ప్రపంచంలోనే ఎత్తైన భవనము బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ ప్లస్ మ్యూజికల్ ఫంటైర్ కూడా మనకు చూపించడం అవుతుంది. నైట్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్ చేస్తారు. డే 5 కనుక చూస్తే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్అవుట్ అయ్యి మనము ఎయిర్పోర్ట్ కు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది లీడర్స్. ఇక్కడ గమనించాలి $299 ఇక్కడ కూడా 5 డిఎంస్ వస్తాయి. ఇంకా ఇవే కాకుండా మన కంపెనీలో ఇక్కడ మన దగ్గర స్లైడ్స్ లో లేవు, ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నవి ఏమంటే ఇంకోటి ఫుకెట్ అండ్ కరాబీ లీడర్స్. ఫుకెట్ అండ్ కరాబీ ఇది వచ్చి $350. $350 కి 1 పర్సన్ వెళ్తాడు 5 నైట్స్ 6 డేస్ కోసము. ఇది ఒక ప్యాకేజ్. రెండోది వచ్చి వియత్నాం లీడర్స్. వియత్నాం కూడా ఉంది. ఇది కూడా $349 కి మీకు 4 నైట్స్ 5 డేస్ కోసము. ఇక్కడ కూడా 5 డిఎంసీస్ వస్తాయి, 1 పర్సన్ ఉంటారు. ఇంకా త్వరలోనే చాలా చాలా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ మనకు రాబోతున్నాయి లీడర్స్. లైక్ కొలంబో, నేపాల్ లాంటివి చాలా చాలా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ రాబోతున్నాయి. ఓకే సార్, మరి బాగానే ఉంది టూరిజం ప్యాకేజెస్. And subscribe now. Board My Trip Telugu.